మొన్న సగం సగం చెప్పి అసలు మ్యాటర్ మర్చిపోయి వెళ్ళిపోయారేంటండి? నేనేం మర్చిపోలేదండి. నా ఆస్తి అంతా వెనక్కిస్తారని చెప్పి ఫీజు కూడా తీసుకున్నారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, కనీసం మీరు కూడా ఫోన్ చేయట్లేదు. అది ఆస్తి అండి, ఐస్ క్రీమ్ కాదు. చాలా టైం పడుతుంది. మా వాడు చెప్పింది నిజమే. ఏం చెప్పాడు? నా ఆస్తి తిరిగి రాదని. మీరెంతో కంగారు పడతారండి? మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? మా వాడితో స్నేహం చేశాక మీరు కూడా క్రెడిట్ కార్డులు అడగడం మొదలుపెట్టారా? ఈ మధ్య అన్ని కార్డులు యూపీఐ కదండి. అలా కాదండి, ఇదిగోండి తెల్లారే మా ఆవిడ దగ్గర నుంచి రావాల్సిన లిస్ట్ అంతా రాసి పెట్టాను. ఇందులో ఉన్నట్టు ఒక్కొక్కటి నాకు వచ్చేయాలి, చెప్తున్నాను. మీకు చాలా తొందర అండి బాబు. కోర్టు మ్యాటర్లు అంత స్పీడ్గా అయిపోవు. సాధ్యమైనంత వరకు తొందరగా అవడానికి ట్రై చేద్దాం. నేను డబ్బులు ఇచ్చింది మీకు, కోర్టుకు కాదు. కానీ మ్యాటర్ తేలాల్సింది కోర్టులోనే కదా. అసలే నా అప్పుల వాళ్ళకి ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు ఎక్కువ. నా చేతుల్లో డబ్బులు లేవు. ఇంకొన్ని రోజులు అయితే మీ ఫీజు ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. ఓ పని చేద్దామండి, ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదు కానీ డైరెక్ట్గా మీ వైఫ్తోనే డీల్ చేద్దాం. మళ్ళీ పెళ్లి ఒప్పుకుంటుందంటారా? పెళ్లి కోసం కాదండి, మీ ఆస్తి కోసం సెటిల్మెంట్ చేద్దాం అంటున్నాను. వర్కౌట్ అవుతుందంటారా? అదంతా నేను చూసుకుంటానండి. ఒప్పుకుంటే ఆస్తిలో 10% నాకు, అది ఓకేనా? ఆల్రెడీ ఫీజు ఇస్తున్నాం కదండి. మీరిచ్చే ఫీజు మా జూనియర్ ఇంటి బూజు తులుపుకోవడానికి కూడా పనికిరాదండి. ఇది మరీ అన్యాయం అండి బాబు. అన్యాయం జరిగితే న్యాయం చేయమని ఇక్కడికి వచ్చారు.